హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇక్కడ ఏం జరిగిందంటే కిచెన్లోంచి వస్తున్న వాటర్ అస్తమాను జామ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ వెనక పక్క ఉన్న పైపు దానికి ఎండ్ క్యాప్ లేదు. ఎండ్ క్యాప్ అంటే క్లోజర్స్ లేవు దానికి, ఫిల్టర్స్ కానీ. సో దాంట్లో ఏమవుతుందంటే ఎలక లోపలికి వెళ్ళిపోతుంది. ఎలక లోపలికి వెళ్ళిపోయి దాన్ని తినేస్తుంది అనమాట. ఆ పైపునంతా హోల్ చేసేస్తే బ్లాక్ అయింది. దాంట్లో చెత్త తీసుకెళ్ళి పెట్టేస్తుంది అది ఎలక. సో నేను ఏం చేశానంటే చూడండి, ఇందులో ఒక హోల్ చేశాను. పైప్ చూసారు కదా మీరు, ఆ పైప్తో హోల్ చేశాను. హోల్ చేసిన తర్వాత ఈ లోపల బ్లాకేజ్ ఎంత ఉంది, దాంట్లో కవర్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా చాలా డస్ట్ దాంట్లో ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో దాని గురించి నేను ఏం చేశానంటే చూడండి, ఆ ప్లేస్లో ఒక చిన్న స్క్వేర్ టైప్లో ఎల్బో దగ్గర కట్ చేశాను అనమాట దాన్ని. సో ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి, దానికోసం హోల్ చేస్తున్నాను. హోల్ చేసి చూడండి సరిగ్గా ఇదంతా కూడా బెజ్జం పెట్టాం, కిందకంటే బెజ్జం పెట్టాం. ఈ కిందకంటే బెజ్జం పెట్టి దీంతో ఇక్కడ ఒక క్లోజర్ వచ్చేలాగా, ఓపెనర్ వచ్చేలాగా నేను పెడుతున్నాను. ఎందుకంటే ఇది కిచెన్లోంచి ఆల్రెడీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట. సో దాని గురించి ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్బో మొత్తం తీసేస్తున్నాను. ఎల్బో తీసేస్తే ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఎల్బో తీసేసిన తర్వాత దగ్గరగా చూస్తే, జూమ్ చేసి చూస్తే చూడండి, ఆ పైపుని కూడా లోపల ఉన్న ఎల్బోని కూడా అది తినేసింది, ఎలక తినేసింది అనమాట. సో దాని గురించి చూడండి, అసలు పైపే లేదు అక్కడ ఎల్బో. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ ఎల్బో గంట కట్ చేసాను. ఇది విషయం ఏంటంటే పైనంతా ఎల్బో బాగానే ఉంది, కింద తినేసింది అది బాగా ఎక్కువగా కింద తినేసింది. హోల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎప్పుడైనా కిచెన్లో వాటర్ వాడుతుంటే అది పైపులోంచి అవుట్పుట్లోంచి వెళ్లకుండా ఆ హోల్ నుంచి కిందకి భూమిలోకి ఇంకిపోతుంది అనమాట. ఇలా ఒకసారి వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పర్లేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత అది ఓపెన్ అవుతుంది, అది క్లియర్ అవుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ వరకు కూడా మూసిపోతుంది. దాని గురించి నేను నీట్గా కిందికంటే హోల్ చేసి చక్కగా ఇక్కడ ఒక మ్యాన్ హోల్, అంటే మినీ మ్యాన్ హోల్ అనేది తయారు చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఏం చేయొచ్చు, మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి రేర్ సిచ్యువేషన్స్, అంటే ఇక్కడ టైల్స్ అవ్వలేదు కాబట్టి నేను పగలగొట్టాను. మీరు కూడా కరెక్ట్ పాయింట్ తెలిస్తే ఖచ్చితంగా అక్కడ మనం చిన్న హోల్ చేసుకొని అక్కడ ఇలా మ్యాన్ హోల్లా కట్టుకుని పైన ఒక జాలీ ప్లేట్ లాంటిది పెట్టుకుంటే, అది మనకి తెలుసు కదా, ఓపెన్ జాలీస్ ఉంటాయి. ఓపెన్ జాలీ ప్లేట్ మనం వాష్రూమ్స్లో నానో ట్రాప్స్ దగ్గర వాడేది, నానో ట్రాప్స్ 4 ట్రాప్స్ దగ్గర వాడే జాలీ ప్లేట్, దానిపైన ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ పెట్టుకున్నప్పుడు అది చక్కగా మనకి ఎప్పుడైనా అక్కడ బ్లాక్ అయినా కూడా ఆ ప్లేట్ ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మీరు ట్రై చేయండి. ఏదైనా ఒక బిల్డింగ్లో ఎప్పుడైనా జామ్ అయింది, కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో కాంక్రీట్ కలిపి వేస్తాను అనమాట, సిమెంట్ కాంక్రీట్. సో కింద బేస్ అంతా కూడా కాంక్రీట్ అంతా కలుపుతున్నాను, వేస్తున్నాను చూడండి. ఎందుకంటే మళ్ళీ ఎలకలు అక్కడి నుంచి కూడా రావచ్చు, ఎందుకంటే కింద అంతా తినేసింది అది టోటల్గా. మీకు ఆ వీడియో నేను తీయలేకపోయాను, కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే కింద అంతా ఎలక పెద్ద హోల్ చేసింది. ఆ హోల్ అంతా కప్పెట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది వీడియో తీయాలని. అందుకని నేను వీడియో తీసానమాట ఇది. సో ఇక్కడ చూడండి, మొత్తం హోల్ అంతా మట్టి వేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఫుల్గా కాంక్రీట్ వేస్తాను. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకూడదు. ఇక్కడ ఇది అరుగు మీద వచ్చిందనమాట, ఎంట్రన్స్ అరుగు అంటారు కదా, ఈ అరుగు మీద వచ్చిన ప్రాబ్లం ఇది. సో దాని గురించి నేను ఇంకా కాంక్రీట్ వేసి దీనిపైన కరెక్ట్ ప్లేస్ చూసుకొని దీంట్లో 1 టన్ జాలీ అనేది, ఓపెన్ జాలీ అనేది పెట్టడం జరిగిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఇది. దీనికోసం మనం తాపి మేస్త్రిని పిలవాలన్నా, మేషన్ని పిలవాలన్న అవసరం కూడా ఏం లేదు. చూడండి, నా దగ్గర పనిచేసే అబ్బాయి దాన్ని చక్కగా చేసేస్తున్నట్టు, అది ఫ్లోర్ అంతా కూడా చూసారా. ఇక్కడ నేను 4 ఇంచెస్ లేయర్ అనేది వేయడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఈ కాంక్రీట్ ఒకసారి వేసాము అని అంటే ఇంకా ఎలకలు కాదు కదా, ఇంకేం వచ్చే ప్రసక్తే లేదు. సో చూడండి, చక్కగా చేస్తున్నాను. దీనికి మళ్ళీ సైడ్ని ఇటుకు కట్టుకొని చక్కగా చేసుకుని చూడండి, నాకు చక్కగా దాన్ని క్లియరెన్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కూడా
మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాన్ హోల్ చేయించేటప్పుడు చాలామంది ఒక తప్పు పని చేస్తున్నారు. ఇది మేస్త్రులు కూడా చేసే తప్పే ఫ్రెండ్స్. మనం టెక్నీషియన్స్ కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎలా అని అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే 1 ఇంచ్ డౌన్ పెడుతున్నారు మ్యాన్ హోల్. ఈ 1 ఇంచ్ డౌన్ పెట్టడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే చెత్త ఉంటే డౌన్లో ఉండిపోద్ది, ప్లెయిన్ వాటర్ పైపుల్లోంచి వెళ్ళిపోద్ది అని అనుకుంటున్నాం. కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే మనం కిందకి పెడుతున్నాం కదా, ఈ కిందకి పెట్టినప్పుడు దోమలు విపరీతంగా దాంట్లో పుచ్చిపోతున్నాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా మ్యాన్ హోల్లో కూడా వాటర్ నిలబడేలా పెట్టకండి. సో మీరు వాటర్ నిలబడేలాగా ఎప్పుడైతే పెట్టారో అది ఫెయిల్యూర్ ప్లంబింగ్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి బాగా దోమలు వస్తున్నాయి, అలాగే బాత్రూంలో కూడా చాలా దోమలు వస్తున్నాయి అని కస్టమర్స్ చెప్తూ ఉంటారు. సో దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే మ్యాన్ హోల్లో వాటర్ నిలబడికి ఉండటం, దాంట్లో స్టోరేజ్ ఉండడం వల్ల.